సో హలో మోన్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫజన్ మో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు ప్రో ప్లేయర్లో ఆడబోతున్నాను. ఆడడం కాదు మామ, ఒక విధ్వంసం అంటే ఒక యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఆడతాను. మరి ఫస్ట్ చెప్తున్నాను, మరి మీరు కనుక ఈ వీడియో ఇంటి వరకు చూసి ఏంటి బాట్ కూడా ఇంత ప్రో ప్లేయర్లో ఆడుతున్నాడు, మీరు మాత్రం పిసుకొని మాత్రం చావకండి మావా. అంటే మీకు అర్థం కావట్లేదు మో, నేను అంత పెద్ద ప్రో ప్లేయర్లో ఆడతాను. దిగడమే పీక్లో ఒక సైడ్కి దిగా అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మధ్యలో దిగగానే ఎనిమిది గాళ్ళు నన్ను ఎగిరేసి కొట్టారనుకోండి, ఇజ్జత్ పోయిద్ది. అంటే మన గురించి మనకు తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి కదా మావా. అయితేనేం లే, దిగడం పీనట్టు దొరికింది. ఈడు కూడా ముంగటున్నాడు. అయ్యా ఇదిగు పారిపోతున్నాడు బాట్ నా కడుకు. అయినా నన్ను మించిన బాట్ కాడు ఓడుంటారులే కానీ. చెప్పాను కదా మావా, నిజాలు ఒప్పుకోవాలి మావ, తప్పలేదు. అంటే మనం ఇంకా దిగి ఒకటే కిల్లు కొట్టాము. ప్రో ప్లేయర్లు ఆడాలి మావా. ఈ తోడు ఫైరింగ్ సౌండ్ అయితే వస్తుంది. మనమైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఎవడన్నా కనిపిస్తే వాడి చేతిలో చావడమా లేదా చంపడమా జరుగుతుంది. ఐ థింక్ నేను చచ్చిపోతానేమో అని భయంగా ఉంది. కాకపోతే వెనకాల నుంచి వెళ్ళి కొడితే ఈజీగా చచ్చిపోతాను అనుకుంటా. అరే ఎవడమో వీడు అసలు. ఇట్లాంటప్పుడే అనిపిస్తుంది నేనే ప్రో ప్లేయర్ అనుకుంటే నాకంటే పెద్ద ప్రో ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ అని. అంటే లైక్ నేను ఎట్లకించి గేమ్ రాదు, వాళ్ళకు కూడా వచ్చేలా లేదు మావా. చూడండి, ఇదిగో ఫుట్ వస్తున్నా ఇటు తిరుగుతుంటే వీడేమో తలకాయ ముంగడ పెట్టుకుని అటు చూస్తున్నాడు బోటుగాడు. అంటే ఇప్పటికిప్పుడు నేను ప్రో ప్లేయర్ అని నేను చెప్తే మీరు ఏం చేస్తారు మావా, నాకు తెలుసు మావా మీరు ఏం చేస్తారో. అయితే అది పక్క పెట్టేసాను లేండి. మీరు ఎందుకు మావా చావడము, నేను బాట్గానే నేను ఒప్పుకుంటున్నాను కదా. సో అయితే అయిపోయిందిలే మావా. ఇదిగో ఇది ముంగట ఫైరింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక కిల్ అన్న చోరీ చేద్దాం ఇందులో. అదిగో ఫుల్ డ్యామేజ్. అరే పోయింది మావా. ఏదైతే ఏమి లే, ఇదిగో వీడు పారిపోతున్నాడు. వీనికి ఫుల్ డ్యామేజ్ చేశాను. అంటే మనకంటే ముందు చనిపోయిన ఎనిమిది కూడా చేశారులేండి. అయితేనే మనకైతే కిల్ వచ్చింది. టోటల్లీ 4 కిల్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఏ ఎనిమిస్ అయినా కనిపిస్తారేమో వెతుకుతుంటే ఇదిగో వీడోడు గుర్రమేసుకుని వెళ్తున్నాడు. అయ్యా వాడోడు రాయి మీద ఉండి కొడుతున్నాడు అన్నీ. ఆ ఎనిమి అటు ఎలా కొడితే మనకేంటి మావ, మనమైతే ముందుకెళ్ళి ఎలాగో కొట్టలేం కదా. వెనకాల నుంచి ఒక కిల్ అయితే చోరీ చేద్దాం. ఈ మధ్య నేను ఎందుకో ప్రో ప్లేయర్లా మారిపోయినా అనిపిస్తుంది మావ. ఎందుకంటే నా థింకింగ్ చూడండి, ఇదిగో ఈ గుర్రంని చంపేస్తే వాడు అక్కడే దిగిపోతాడు అనిపించింది. ఎందుకో కొట్టాను మావ, గుర్రం అయితే చనిపోయి వెళ్ళిపోయింది. సో వాడు అక్కడే దిగినట్టున్నాడు. ఉంటే రాయి దగ్గర ఉంటాడు. అదిగో సౌండ్ కూడా వస్తుంది మావ. ఇదిగో తలకాయ కనిపిస్తుంది. వాడు గ్లోలు వేసుకున్నాడు, చూస్తున్నాడు బోటుగాడు. అసలు నాకు అర్థం కావట్లేదు మావ, నేను ప్రో ప్లేయర్లో ఆడుతున్నానా లేకపోతే నాకు ఎదురుగా వచ్చి ఎనిమిస్ నువ్వు వల్ల ఆడుతున్నారా. ఏదైతే ఏం లేమో, నేనైతే ప్రో ప్లేయర్లో ఆడుతున్నాను. నేను ప్రో ప్లేయర్ అంటే మీరైతే ఫీల్ కాకండి, ఎందుకంటే ఒక్క వీడియో మందమే నేను ప్రో ప్లేయర్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి తెలుసుగా బ్యాక్ టు ఫామ్, అదే నూబ్గాల్లో ఆడాలి. ఇదిగో మామ, ఇప్పుడే పీక్లో ఒక ఇడ్లీ తీసుకొని వచ్చానా. సో ఇక్కడికి వచ్చి చూస్తే నా కొడుకు కనిపించట్లేదు. వీడిని చంపాను, వీడు ఇడ్లీ స్టోడేమనుకున్నాను, కానీ కాదు మామ. వాడిని చంపిన తర్వాత చాలాసేపు ఇక్కడే తిరిగాను. అసలు ఇక్కడ ఉన్న సరౌండింగ్ మొత్తం చెక్ చేశాను. కాకపోతే ఇక్కడ ఇడ్లీ చూపిస్తుంది కానీ ఎనిమిది అయితే కనిపించలేదు. నా కొడుకు కూడా చంపేశాడయ్యా. చెప్పాను కదా, జస్ట్ ఒక 10 సెకండ్స్లో ప్రూవ్ అయిపోతాను నేను బాట్గా అనేసి. చూసారా, వాడు కొడుతున్నాడు గ్లోవ్స్ వేసుకోవచ్చుగా. పీకుడు కన్నా వాళ్ళే పోయి చెట్టు చాటుకున్నాను. వాడు మిడల్ మీద చంపి ఇంటికి పంపించిండు. సెల్ఫ్ ఇవ్వడం వల్ల బతికిపోయాను మావ. ఈడోడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీడిని చంపాను మావ. వీడి దగ్గర చాలా లూట్ అవుతుంది. సో వీడి దగ్గర ఉన్న లూట్ అంతా మనమైతే లావట్టేసేయాలి. సో లావట్టేసిన తర్వాత నన్ను చంపినోడు వస్తుంటాడు. అదిగో జోన్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇలా స్కోప్ పెట్టి తలకాయ కొడితే సింపుల్గా చచ్చిపోతాడు. ఈడోడు కిషోర్ అంట మావ, పాపం చంపేశాను. ఈ ఇంటి మీద ఎవడో దిగాడు మా ఇంతమందికే సిల్ఫర్ వేతో. వాడిని చంపడానికి ట్రై చేద్దాం. అదిగో అరే ఏంటమో ఇది, నేను ప్రో ప్లేయర్ ఆడుతున్నానా లేకపోతే వీళ్ళు బాటగల్లా ఆడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. 10 కిల్స్ అంట మావ. 10 కిల్స్ ఎట్లా కొట్టాను మావ అసలు నేను. ఏదైతే ఏం లే, ఈసారి స్క్రీన్ షాట్ తీసుకొని మంచిగా అందరికి చూపించాలి. ఇక ఈడ ఏదో ఫుడ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, బట్ వాడు ఎక్కడ ఉన్నాడు అనేది కనిపించట్లేదు. వీడిని కొట్టేస్తాం, మనం బోయ్ కొట్టేస్తాం మావా. ఎందుకంటే వీడు కూడా కొంచెం ప్రో ప్లేయర్లో కూడా చంపి పడతాడు. అయ్యా నేను ఆడడమే లేట్ ఉంది. అరే బోయ కొట్టనిస్తే బాగుండు కదరా. ఇంకా మా సబ్స్క్రైబర్స్ అంతా కుళ్ళుకొని చచ్చిపోయేవాళ్ళు. నేను ప్రో ప్లేయర్లో ఆడుతున్నానంటే వాళ్ళైతే జీర్ణించుకోలేరు. అందుకేనేమో దేవుడు ఇట్లా ఈయన్ని పంపించి నన్ను చంపించేశాడు. అయితేనేమో మీరైతే వీడియోకి అయితే లైక్ ఛానల్ కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అప్పటి వరకు బాయ్.